వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే. నమస్తే. సో లారెన్స్ బిష్నాయ్, సో ఇతని గ్యాంగ్కి సంబంధించి ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారనే వార్త రీసెంట్గా వెలుగులోకి రావడం జరిగింది. అతను నవీన్ కుమార్, షార్ప్ షూటర్ అంటూ కూడా చెప్తున్నారు. సో దీనివల్ల పెద్ద నష్టమే జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అండ్ రీసెంట్గా ఈ పహల్గామ్ అటాక్ తర్వాత జరుగుతున్న ఈ యుద్ధ నేపథ్యంలో లారెన్స్ బిష్నాయ్కి చాలామంది సపోర్ట్ చేశారు. ఆ గ్యాంగ్ వెళ్తుందని, అక్కడ ఏదో చేస్తుందని. అండ్ ఇలాంటి టైంలోనే మోడీ గవర్నమెంట్ ఇలా చేయడం చాలా కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఏంటి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? లారెన్స్ బిష్నోయ్ ఇతను ఆల్రెడీ నేను ఒకసారి బయోగ్రఫీ కూడా మన ఛానల్లో డీటెయిల్గా చెప్పాను. ఎందుకంటే మన దేశంలో 3 రకాల మత గ్యాంగులు ఉంటాయి. ఈ గ్యాంగుల్లో కూడా మతం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది దావుద్ ఇబ్రహీం ముస్లిం డాను, చోటా రాజన్ హిందూ డాను. సో అలాగా ఇప్పుడు 3 రకాల గ్యాంగులు ఏంటంటే, ఒకటి హిందూ డాన్లు ఉన్నారు, ముస్లిం డాన్లు ఉన్నారు, మూడవది సిక్ డాన్లు ఉన్నారు, ఖలిస్తాన్ పేరుతో డాన్లు ఉన్నారు. ఇండియాలో ఏం చేస్తారంటే, ముఖ్యంగా బీజేపీ గవర్నమెంటు హిందూ డాన్లకి సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్గా. అంటే ముస్లిం డాన్లను నాశనం చేయడానికి హిందూ డాన్లను ఉపయోగించదు. ఈ హిందూ డాన్లకి దేశభక్తి ఎక్కువ. అంటే దేశభక్తి అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇక్కడ కూడా నయీం ముస్లిం అయినప్పటికీ అతను నయీము దేశభక్తుడు అనమాట. అతనికి ముస్లిం ఆర్గనైజేషన్స్ అంటే, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటే చాలా తీవ్రమైన కోపం. చాలామంది టెర్రరిస్టులని నయీం పట్టించాడు. వాళ్ళకి పాకిస్తాన్లోకి వెళ్ళి కాలాముద్దీన్ పేరుతో ట్రైనప్ కూడా అయ్యొచ్చాడు నయీం. అయ్యొచ్చి ఆ గ్యాంగుల్లోకి తన మనుషుల్ని పంపించి చేర్పించి వాళ్ళని చాలామందిని పట్టించాడు అనమాట. అలాగే ఉపయోగపడ్డాడు నయీం. సో అలాగా ఈ ఒక గ్యాంగ్కి ఇంకొక గ్యాంగ్ రైవలరీ ఉంటుంది కాబట్టి దీంట్లో మత కోణాన్ని చొప్పించి ఆ గ్యాంగ్ని పట్టుకోవాలంటే ఈ గ్యాంగ్ని ఉపయోగించుకుంటుంది గవర్నమెంట్. అలాగా ఇప్పుడు ఏంటంటే, ఈ లారెన్స్ బిష్నోయ్ నిజానికి తనకి పెద్ద ఏజ్ లేదు, 32 ఇయర్సే. ఇతను పుట్టింది 93 ఫిబ్రవరి 12వ తేదీ పుట్టాడు. ఇతను ఏంటంటే, ఇతను అంటే బ్రీఫ్గా చెప్తాను, డీటెయిల్ కాకుండా. ఇతను ఫజిల్కా డిస్టిక్ అనమాట, హర్యానాలో బల్కరాన్ బ్రార్ అంటారు, అక్కడ పుట్టాడు. వీళ్ళ నాన్న కానిస్టేబుల్. మనకి దావుద్ ఇబ్రహీం వాళ్ళ ఫాదర్ కూడా కానిస్టేబుల్, వీళ్ళ నాన్న కూడా కానిస్టేబుల్. అయితే ఆ తర్వాత 97లో అతను జాబ్ వదిలేసి వచ్చి వ్యవసాయం చేసుకున్నాడు. కొంత మంచి ధనిక రైతు అని చెప్పచ్చు, వాళ్ళకి భూమి అవన్నీ బాగుంది. ఈ అబ్బాయి చిన్నప్పుడే 9వ క్లాస్ ఆ టైంకే గుర్రం మీద వెళ్ళేవాడు, మంచి బుల్లెట్లో వెళ్ళేవాడు. అప్పటికే ఫ్యాషనబుల్గా చాలా స్టైలైజ్డ్గా ఉండేవాడు అనమాట. అంటే ఒక రకమైన చైల్డ్ ప్రాడేజీ అని చెప్పచ్చు. వాడికి చిన్నప్పుడే బాగా నాలెడ్జ్ కానీ, డైనమిజం కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ అప్పటి నుంచే ఉన్నాయి. తర్వాత అతను డిఏవి కాలేజ్ అని అక్కడ చదివాడు, బిఏ చదివాడు. దాని తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేరాడు. ఈ ఎల్ఎల్బి చేరినప్పుడు ఏమైందంటే, స్టూడెంట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. ఆల్రెడీ వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, డైనమిజం ఉంది, నాలెడ్జ్ ఉంది, అందం ఉంది, హ్యాండ్సమ్గా ఉంటాడు. సో నేచురల్గానే ఆ కుర్రవాళ్ళందరూ ఇతను చుట్టూ చేరడం మొదలుపెట్టారు. వాళ్ళకంతా ఖర్చు పెట్టడం, వాళ్ళని చూసుకోవడం. ఇలాగ కాలేజీలో స్టూడెంట్ పాలిటిక్స్లో ఉండి స్టూడెంట్ లీడర్గా ఎదుగుతూ వచ్చాడు. ఆ టైంలో ఇతనికి కొన్ని గ్యాంగులు పరిచయం అయినాయి. గోల్డీ బ్రార్ గ్యాంగు, తర్వాత మన అసీం బాబా గ్యాంగ్, వీళ్ళు పరిచయం అయ్యారు. ఎప్పుడైతే వీళ్ళు పరిచయం అయ్యారో మెల్లగా వీళ్ళు ఏం చేశారంటే, ఇతర మనకు శివాలో ఎట్లయితే స్టూడెంట్ లీడర్ నుంచి ఆ సిటీని తన కంట్రోల్లో పెట్టుకునే స్థాయికి నాగార్జున క్యారెక్టర్, శివ క్యారెక్టర్ ఎట్లా ఎదిగిందో, ఇతను కూడా ఏం చేశాడంటే, స్టూడెంట్గా ఉండి యూనివర్సిటీలో ఉండి మెల్లగా నగరంలో పంజాబు దీంట్లో అంతా ఎంటర్ అయిపోయి మున్సిపల్ లీడర్ ఎవరు ఉండాలి, ఇంకొకరు ఎవరు ఉండాలని డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే కిడ్నాపులు చేయడం, హత్యలు చేయడం, ఈ దీంట్లోకి ఎక్స్టార్షన్ వెళ్ళడం. అంటే 17 ఏళ్ల వయసులోనే ఇతను గ్యాంగ్స్టర్గా ఎదిగిపోయాడు. చాలా అంటే ఇది మరి ఇంతవరకు ఎందుకు ఇతని మీద సినిమాలు తెలియదు కానీ బ్రహ్మాండమైన హాలీవుడ్ రేంజ్ సినిమా తీయచ్చు అనమాట ఇతని మీద. సో వెళ్ళిపోయాడు. అలాగా ఇతను అతి తక్కువ టైంలో, అంటే 2010 తర్వాత ఇతను చాలా వేగంగా చాలా పెద్ద స్థాయి లీడర్గా ఎదిగిపోయాడు. ఇతను గోల్డీ బ్రార్ అంటారు. గోల్డీ బ్రార్ ఏమో ఇంటర్నేషనల్ స్థాయి గ్యాంగ్స్టరు, ఇతనేమో ఇండియా వైజ్గా ఇతను చూసుకుంటాడు. ఎవరు? లారెన్స్ బిష్నోయ్. అయితే ఏమైందంటే, ఇతని మీద ఎప్పుడైతే ఇతను గ్యాంగ్స్టర్కి ఎదుగుతూ వచ్చాడో కేసులు కూడా పెరుగుతూ వచ్చాయి.
మర్డర్ కేసులు ఇవన్నీ పెరుగుతాయి. 2014లో ఇతను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రకరకాల జైల్లో ఉన్నాడు. ఇంకోటి ప్రజెంట్ అయితే అతను తిహార్ జైల్లో ఉన్నాడు. ఇంకోటి తన స్పెషాలిటీ ఏమంటే జైల్లో ఉండే గ్యాంగుల్ని నడపడం, మెయింటైన్ చేయడం. ఇది ఎలా సాధ్యమనేది చాలామంది అనుకుంటారు. నిజానికి చాలామంది కూడా జైళ్ళల్లో ఉండే నడిపారు ఇంతకుముందు కూడా, కానీ ఇతను బాగా ఆర్గనైజ్డ్గా నడుపుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఇతను హిందువు కావడం. బిష్నోయ్ అనేది ఒక తెగ అనమాట. అంటే హిందువుల్లో ఒక వాళ్ళకి ఏంటంటే అక్కడే మనకి సల్మాన్ ఖాన్ విషయం కూడా ఎందుకు వచ్చిందంటే ఈ బిష్నోయిలకి ఆరాధ్య జంతువు వచ్చి బ్లాక్ బక్ అంటారు, కృష్ణ జింక అంటాం తెలుగులో. ఆ బ్లాక్ బక్ని ఇతను 98లో పోయి చంపేసి వచ్చాడు, వేటాడాడు. ఇతనికి తెలియదు ఇవన్నీ. సల్మాన్ ఖాన్కి ఇది ఎవరికో పవిత్రమైన జింక అని తెలియదు. ఏదో సరదాగా షూటింగ్ ఉంది, ఆ షూటింగ్లో భాగంగా ఈ షూటింగ్ చేసి వచ్చాడు అతను. అప్పుడేమో వాళ్ళందరూ హర్ట్ అయ్యారు. వాళ్ళకి వేటాడడం నిషేధం అనమాట. అందుకని ఇతను కూడా పగబట్టాడు. నిజానికి ఇతను సల్మాన్ ఖాన్ వేటాడినప్పుడు ఇతనికి వయసు ఎంత 5 ఏళ్ళు. అప్పటికేం తెలియదు. కానీ పెద్దోడైనాక వీడిని కానీ టార్గెట్ చేస్తే మనం ఫేమస్ అవ్వచ్చు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకని ఈ సాగు చెప్పి నేను సల్మాన్ ఖాన్ చంపుతానని తిరుగుతున్నాడు, బెదిరిస్తున్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటున్నాడు. సో ఆల్రెడీ సల్మాన్ అటాక్ చేసినట్టున్నారు. అటాక్ చేశారు, దగ్గరికి వెళ్ళారు, అటాక్ చేశారు. కానీ అతను దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అటాక్ చేశారు. ఏదేమైనా సల్మాన్ ఖాన్ అయితే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా, ఎందుకంటే నమ్మలేమని. సో అట్లా ఇతను ఎందుకు గవర్నమెంట్ ఇప్పటివరకు ఎంకరేజ్ చేస్తూ వచ్చిందంటే ఇతను ఖలిస్తానీ ఉద్యమాన్ని దెబ్బతీస్తున్నాడు. ఖలిస్తానీ ఉద్యమకారుల్ని చంపడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హర్దీప్ సింగ్ నిజ్జర్ అని కెనడాలో చంపారు ఆ మధ్య. అతన్ని చంపింది కూడా వీళ్ళే అని ఒక టాక్. అంటే ఎక్కడైనా ఇతర దేశాల్లో ఉండే టెర్రరిస్టులని చంపడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళని ఉపయోగించుకుంటుంది. అంటే అదేదంటారు, మన చేతికి మట్టి అంటకుండా. అంటే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చంపితేమో అది ఇండియా మీదకి వస్తుంది. అదే వ్యక్తులు చంపారనుకో, గ్యాంగులు చంపారనుకో, అదేదో గ్యాంగ్ వార్ లాగా అయిపోతుంది. అలాగా వీళ్ళని ఉపయోగించుకొని కెనడాలో ఉండే ఈ ఖలిస్తానీ టెర్రరిస్టులను చంపడం, పాకిస్తాన్లో ఉండే పాకిస్తానీ టెర్రరిస్టులను చంపడం, దానికి ఈ గ్యాంగ్ని వాడుకుంటూ ఉంది. అందుకని ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా వీళ్ళు బిష్నోయ్ పాకిస్తాన్లోకి వెళ్ళిందంట వీళ్ళ గ్యాంగు, అక్కడ టెర్రరిస్టులు, ఈ పుకార్లు ఎందుకు వచ్చాయంటే నేపథ్యం ఇది ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట. ఈ నేపథ్యంలో ఒక సడన్గా మొన్న 28వ తేదీ ఇతనికి రైట్ హ్యాండ్గా ఉన్న నవీన్ కుమార్ అనే ఒక షార్ప్ షూటరు, 32 ఏళ్ళు అతనికి. 32 ఏళ్లలోనే అతను 20 మర్డర్లు చేశాడు. అంటే ఫైరింగ్లో ఎక్స్పర్ట్ అనమాట. షార్ప్ షూటర్స్ ప్రతి గ్యాంగ్కి ఉంటారు. బిష్నోయ్ గ్యాంగ్కి ఉన్నంత షార్ప్ షూటర్స్ ఇంకే గ్యాంగ్కి లేరు వరల్డ్లోనే. ఎంతమంది ఉన్నారు తెలుసా? 700 మంది షార్ప్ షూటర్స్ ఉన్నారు బిష్నోయ్ గ్యాంగ్కి. అంతమందిని మెయింటైన్ చేస్తున్నాడు అనమాట ఇతను. అంటే ఎవరిని చంపాలనుకున్నా షార్ప్ షూటర్లు వెళ్ళి, షార్ప్ షూటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అర్బన్ కంబాట్ అంటారు. అర్బన్ కంబాట్లో స్పీడ్గా వెళ్ళి అటాక్ చేసి చంపేసి వెళ్ళాలి. గుంపులో ఉంటారు మనుషులు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ చంపాలి ఫర్ ఎగ్జాంపుల్, సల్మాన్ ఖాన్ చుట్టూ జనం ఉంటారు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు కదా. ఒంటరిగా ఎక్కడో చింత చెట్టు కింద కూర్చుంటే ఎవడైనా పోయి కత్తితో కూడా పొడి చెల్లిపోవచ్చు. ఇది అట్లా కాదు, సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళ చుట్టూ జనం ఉంటారు. అక్కడికి వెళ్ళి సడన్ షూట్ కరెక్ట్గా కొట్టాలి. లేదా స్నైపర్ అంటారు, ఎక్కడో గన్ పెట్టుకొని చేయాలి. టెలిస్కోపిక్ రైఫిల్ అంటారు. ఆ టెలిస్కోపిక్ రైఫిల్లో సినిమాల్లో చూస్తుంటాం కదా, అతడు సినిమాలో షూట్ చేస్తాడు. నేను పర్సనల్ కూడా చూశాను. సో ఆ టెలిస్కోపిక్ రైఫిల్లో అది 3 కిలోమీటర్ల వరకు కూడా చూడగలదు. సో అట్లా చేసి కరెక్ట్గా కొట్టగలగాలి. ఆ విండు, ఇది అట్మాస్ఫియరు, విండు ఇవన్నీ లెక్కేసుకొని కరెక్ట్గా చేయాలంటే ఎక్స్పర్టైజ్ ఉండాలన్నమాట. కొద్దిగా అట్లన్నా విండు స్పీడ్ అవి తెలియకపోతే నీకు బుల్లెట్ కరెక్ట్గా వెళ్ళదు. లాంగ్ నుంచి కదా నువ్వు వేస్తావు, గాలి కొద్దిగా అట్టయిందంటే బుల్లెట్ పక్కకి వెళ్తుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చేయగలగాలి. అందువల్ల షార్ప్ షూటర్ అనేవాడు వెరీ ఇంపార్టెంట్. ఇతను 17 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు. అంటే వీడికి 32 అంటే 15 అట్ ది ఏజ్ ఆఫ్ 15 వీడు దీంట్లోకి వచ్చేసాడు. ఎవరు? నవీన్ కుమార్. ఇతన్ని ఏం చేశారంటే మొన్న 3 రకాల పోలీస్ టీములు కలిసి ఇతన్ని వలపన్నాయి. ఇతను ఎక్కడంటే కొత్వాలి ఏరియా అంటారు, హపూర్ అంటారు. హపూర్ అనే ఒక టౌన్ ఉంది ఉత్తరప్రదేశ్లో.
ఈ గ్యాంగ్ ఏం చేస్తుందంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్, రాజస్థాను, పంజాబు, తర్వాత హర్యానా ఈ ఏరియాల్లో ఆపరేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఢిల్లీ ఎన్సీఆర్ ఏరియా అంటారు. ఎన్సీఆర్ అంటే నేషనల్ రీజన్ క్యాపిటల్. అంటే ఢిల్లీ, రాజస్థాను, తర్వాత హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలని కలిపి ఈ ఎన్సీఆర్ అని ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్ అంటారు దాన్ని. ఇందులో ఢిల్లీ వస్తుంది, నోయిడా వస్తుంది, తర్వాత ఫరీదాబాద్ వస్తుంది, గజియాబాద్ వస్తుంది, గుర్గాం వస్తుంది. ఇవన్నీ కూడా హైలీ డెవలప్డ్ ఏరియా. రియల్ ఎస్టేట్ విపరీతంగా డెవలప్ అవుతుంది. అందుకని డబ్బులు బాగుందన్నమాట. రియల్ ఎస్టేట్లోనే కదా డబ్బులు. సో అందుకని ఈ గ్యాంగ్ కూడా ఇక్కడ ఆపరేట్ అవుతుంది. సో వీడు ఇక్కడ ఆపరేట్ అవుతున్నాడు. యోగి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఎప్పటి నుంచో ఎన్కౌంటర్లలో చంపేస్తుంది. యోగి ప్రభుత్వం ఏంటంటే గ్యాంగ్స్టర్సే ఉండకూడదు అనేది నిర్ణయం తీసుకున్నాడు యోగి. అందుకని ఇప్పుడు దాదాపు 10,000 అటాక్స్ చేశారు. కొన్ని వందల మందిని చంపేస్తున్నారు. అలాగే ఇతన్ని చంపాలని ఒక 3 నెలల నుంచి ప్లాన్ చేసుకున్నారు. ఎవరెవరు ప్లాన్ చేసుకున్నారంటే ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్, తర్వాత నోయిడా యూనిట్, ఇందాక చెప్పిన నోయిడా, తర్వాత ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అంటారు. ఈ 3 రకాల పోలీస్ ఫోర్సులు యూనిఫైడ్ కమాండ్గా ఏర్పడ్డారన్నమాట. ఏర్పడినప్పుడు వాళ్ళకి మొన్న 28వ తేదీ 8 గంటలకి టిప్ అందింది. వాడు పలానా దగ్గర ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు అని. అంటే దాద్రి నుంచి హపూర్కి వస్తున్నాడు, దాద్రిలో ఉన్నాడు ఒకడు, వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళు ఒకరిని ఎవరినో బెదిరించడానికి వెళ్తున్నారు అని చెప్పి వీళ్ళకి టిప్ అందింది. దాంతో వీళ్ళు 8:30 నుంచి టీమ్స్ రెడీ అయిపోయినాయి. వాళ్ళ రూట్ మ్యాప్ రెడీ అయిపోయింది. వీడే బైక్లో వెళ్తున్నారు, 2 వీలర్లో వెళ్తున్నారు వాళ్ళు. సో 2 వీలర్లో ఎక్కడెక్కడ భయం లేకుండా బండి మీద వెళ్తున్నాడు. వాళ్ళు బండి అయితే ఎటంటే అటు ఎస్కేప్ అవ్వచ్చు. వెహికల్ అంటే ఎక్కడైనా కూడా ఆపిన చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బంది. 2 వీలర్ అనుకో సందులో గిందులో వెళ్ళిపోవచ్చు కదా, అది వాళ్ళ ప్లాన్ అనమాట. అందుకని మావోయిస్టులు కూడా సిటీలలో తిరిగేటప్పుడు 2 వీలర్లు ఎక్కువ వాడతారు. సందులో గొంతులు వెళ్ళిపోవచ్చు దూరి 2 వీలర్ అయితే. వెహికల్ అనుకో నీకు మెయిన్ రోడ్లోనే వెళ్ళాలి, పట్టుకోవడం ఇది. చాలామంది మందు తాగే వాళ్ళు కూడా బైకులు వాడతారు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎస్కేప్ అవ్వచ్చు. వాళ్ళకి అర్థమైపోతుంది ఏ ఏరియాలో ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోవచ్చు. కార్లు అయితే వెళ్ళలేవు అలాగా. సో అందుకని ఇతను ఫ్రెండ్ ఇద్దరు కలిసి బైక్లో వెళ్ళబోతున్నారు అనేది వీళ్ళకి టిప్ అందింది. వీళ్ళు కాపు కాశారు. కాపు కాసినాక దాదాపు 10 o'clock ఆ ప్రాంతంలో ఒక దగ్గర ఆపారు బైక్ని. ఆపగానే ఇమీడియట్గా వీళ్ళు కాల్పులు జరిపారు. పోలీస్ ఆపగానే. ఎవరు వీడు నవీన్ కుమార్ వాళ్ళ ఫ్రెండ్ కాల్పులు జరపగానే వాళ్ళు అక్కడ ఆల్రెడీ పోలీసులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 పోలీసులు, 2 కానిస్టేబుల్, 2 SIలకి గాయాలైనాయి. ఒక అతనికి అయితే కడుపులోకి బుల్లెట్ వెళ్ళిపోయింది. అంటే వాడు కూడా ఎక్స్పర్ట్, షార్ప్ షూటర్ కదా వాడు. సో పోలీసులకి అంత ఇది లేదు, వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. 4 షూట్ చేస్తే వాడిని అయితే షూట్ చేశారు వీళ్ళు కూడా. వాడైతే చనిపోయాడు, నవీన్ కుమార్ ఆయన చనిపోయాడు. కానీ ఇంకొకటి పారిపోయాడు. అంటే పోలీసులు ఫెయిల్ అయినట్టే కంప్లీట్గా. అంటే కంప్లీట్గా ఫెయిల్ కాలేదు. వీడినైతే టార్గెట్ వీడే కాబట్టి వీడిని చంపారు కాబట్టి మిషన్ అకంప్లిష్డ్. బట్ వాడు తప్పించుకోగలిగాడు ఎలాగా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంటే వెనక్కి కూర్చున్నాడు, వాడు తప్పించుకున్నాడు. డ్రైవ్ చేస్తున్నాడు వీడు నవీన్ కుమార్, వీడిని చంపేశారు. సో అక్కడ వాళ్ళకి తరస్ 3.32 అనే ఒక గన్ను కూడా దొరికింది. ఆ గన్లో బుల్లెట్లు కొన్ని వాడారు, కొన్ని ఉన్నాయి క్యాట్రిడ్జెస్. వాడైతే తప్పించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళకైతే లైఫ్ థ్రెట్ ఏం లేదు, బతికారు. కానీ ఇది ఇప్పుడు ఏంటంటే లారెన్స్ బిష్నోయ్కి అతిపెద్ద దెబ్బ. అది మరి మోడీ ప్రభుత్వం లారెన్స్ వాళ్ళని ఒక పక్క వాడిని వాడుకుంటూని వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారా అని జనంలో కూడా ఈ మధ్యకాలంలో ఏమైందంటే హిందువులందరూ వీడిని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వీడు ఇట్లా ఖలిస్తాన్ తీవ్రవాదుల్ని, ఇటు ముస్లిం తీవ్రవాదులను చంపుతున్నాడు కదా, మంచిదే కదా మనకి అని ఎంకరేజ్ చేస్తున్నారు. జైల్లో కూడా వాడికి ఫోన్లు వీన్లు అన్నీ ఇస్తున్నారు. జైల్లో కూడా వాడు ఏంటంటే జైల్లో రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటాడు. వాడు జైల్లో ఖైదీలు వస్తారు కదా, క్రిమినల్స్, చిన్న వాళ్ళు, వాళ్ళందరినీ చేర్చుకొని జైల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అంటే మిలిటరీ యాంగిల్లో వాళ్ళు ఎలా చేయాలి, పని చేయాలి,
మనకి ఇప్పుడు ప్రవక్త అనేది సినిమా ఉంది, ఫ్రెంచ్ సినిమా. వీడు మామూలుడు అక్కడ వెళ్ళి ఒక గ్యాంగ్లో చేరిపోయి వాడు అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వాడు చెప్పిన పనులు చేసేసి వస్తుంటాడు అన్నమాట లోపలికి. అలాగా ఖైదీలు కూడా వీళ్ళకి నచ్చిన వాళ్ళని, వీళ్ళకి పని ఉందనుకో, ఇప్పుడు నువ్వు ఉన్నావు, తేజ ఉన్నాడు, తేజాని బయటికి పంపించి ఒక క్రైమ్ చేయించి మళ్ళీ లోపలికి రావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే పెరోల్ ఇప్పిస్తారు, వాడికి పెరోల్ ఇప్పిస్తాడు, వీడు వెళ్ళి ఇవను వేసేయడమో బెదిరించడమో చేసేసి మళ్ళీ జైల్లోకి వచ్చేస్తాడు. ఇలాగ ఇక్కడి నుంచే ఇది సెక్యూరిటీ కదా, జైల్లో ఉంటే నీకు రక్షణ ఉంటుంది. ఇది ఇంకా మంచి అడ్డా అనమాట. వీళ్ళు బయట ఉంటే ఎవడన్నా అటాక్ చేస్తాడు, వీళ్ళు అది కూడా భయం లేదు. అట్లా జైళ్ళు అనేవి వీళ్ళకి ఉపయోగపడుతున్నాయి. కానీ యోగి మాత్రం నా ప్రాంతంలో నేను సహించను అన్నట్టుగా ఆయన సీరియస్గా ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అందుకని అది ముస్లిమా హిందూ అని చూడట్లేదు యోగి. ఇక్కడ గ్యాంగ్స్టర్లు ఉండకూడదు అనేది గట్టిగా పట్టుకున్నాడు. యోగికి మంచి పేరు కూడా వస్తుంది దానివల్ల. అది రాజ్యాంగ విరుద్ధమా, అది హ్యూమన్ రైట్స్ అవన్నీ పక్కన పెడితే అతనికి అయితే మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో విపరీతమైన గ్యాంగ్స్ అనమాట. సో దాన్నంతా క్లీన్ చేయడం అనే దాంట్లో భాగంగానే ఇతన్ని కూడా చంపారు. కాకపోతే ఇతనికి ఒకడు పోతే ఇంక 700 మంది ఉన్నారు కాబట్టి తనకేం ప్రాబ్లం, అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.